ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో మీకు అందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినమంతయు దేవుడు తన మహిమతో తన కృపతో మనల్ని జయప్రదంగా నడిపించునుగాక. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెహోవా చూసుకొనును. మన జీవితాలలో ఎన్నిసార్లు ఈ అనుభవం ఉన్నది, ఎన్నోసార్లు ఇంకా లేదు, నా దగ్గర ఇంకేమీ లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా నాకు అస్సలు ఈ సమయంలో నాకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, నాకు మెడికల్ బిల్లు మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, లేకపోతే నాకు ఈ అవసరత ఉంది, ఈ అవసరత తీరడానికి డబ్బు లేదు, నాకు ఫుడ్ లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడైనా మీరు బాధపడిన సమయంలో అకస్మాత్తుగా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఆదుకున్న విషయం, ఎవరో ఒకరు మీకు తెలియని వారు అనుకోని రీతిగా మీకు డబ్బులు పంపించడం, తగినంత డబ్బులు పంపించడం మీరు ఎప్పుడైనా అనుభవం ఉన్నదా? నాకైతే చాలా ఉన్నది, మా ఇంట్లో, మా కుటుంబంలో. ఎందుకంటే నేను కూడా ఒక దైవ సేవకుని ఇంటిలోనే పుట్టి ఉన్నాను. మరి మా కుటుంబంలో కూడా ఎన్నోసార్లు అలాంటి అనుభవాలు మేము పొందుకున్నాం. అందుకే మేము ఎప్పుడు కూడా దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసే వారంగా బతుకుతూ ఉన్నాము ఇప్పటికి కూడా. మరి మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి ఒక గొప్ప వాగ్దానం, నా కృప నీకు చాలు అని. అవును, ఆయన కృప ఉంటే చాలు, మనకు ఏదైనా కూడా మనకు లభిస్తుంది. ఎందుకంటే మనం పేదవారము, మనకి ఇది లేదు అది లేదు అనుకోని అవసరం లేదు. ఎందుకంటే మనము రిచ్గా ఉన్నాం, చాలా ఐశ్వర్యవంతులం మనం. ఎందుకంటే మనకు ప్రతిసారి కూడా మనకు ఇది లేదు అనుకున్న సమయంలో అనుకోని రీతిగా మనకు అందిస్తున్నాడే దేవుడు. ఆ దేవుడు ఉండగా మనము పేదవారం ఎందుకు అవుతాము? ఎప్పుడు ఎవరు అనుకోవద్దలాగా. ఎందుకంటే దేవుడు మనకు తోడు, దేవుడే మనకు తోడు, ఆయనే చూసుకుంటాడు. అబ్రహాముకు తను ఆజ్ఞ ఇచ్చాడు, నీ కుమారుని నాకు బలి ఇవ్వమని. సరే, అతడు మనస్ఫూర్తిగా తన హృదయంలో డిసైడ్ చేసుకున్నాడు, ఈ పిల్లవాడిని నేను బలి ఇవ్వాలి. ఎందుకంటే అతడు ఏం నమ్మాడంటే దేవుని వాగ్దానంను నమ్మాడు. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు అతనికి అంటే, నీకు సంతానం కలుగజేస్తాను, నీకు ఒక వాగ్దాన పుత్రుడు కలుగుతాడు, ఆ పుత్రుని ద్వారా నీ యొక్క సంతానము ఇసుక రేణువులంతగా, ఆకాశంలో లెక్కించలేని నక్షత్రములు ఎన్నున్నాయో అంతగా నీ యొక్క సంతానం అభివృద్ధి అవుతుంది, నువ్వు జనములకు తండ్రి అవుతావు అని దేవునికి వాగ్దానం ఇచ్చిన తర్వాత తన కుమారుని ఆయన బలి తీసుకుంటే మరి ఆ వాగ్దానం ఏమైపోతుంది? ఒకవేళ అలా చేస్తే దేవుడు నమ్మదగిన దేవుడు అయిపోతాడు కదా. కాబట్టి అబ్రహాముకున్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటంటే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానంను స్థిరపరచు దేవుడు, వాగ్దానంను నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. కాబట్టి నేను భయపడను, నేను నా కుమారుణ్ణి నేను బలి ఇస్తాను. అయితే నాకున్న నమ్మకము, ఆయన ఆ బలి ఇచ్చినటువంటి కుమారుణ్ణి కూడా బ్రతికించి తిరిగి నాకు ఇస్తాడు అన్న విశ్వాసం అతనికి కలిగింది. కనుకనే అతడు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి స్థిరపరుచుకున్న మనస్సు గలవాడై పూర్ణ హృదయంతో ఆ బలి ఇవ్వడానికి ఆ పర్వతాన్ని ఎక్కాడు. ఆ పర్వతాన్ని ఎక్కే ముందు తన పని వాళ్ళతో కూడా ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు ఇక్కడ ఉండండి, గాడిదతో కూడా ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పారు కదా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అంటే వీరికి ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము అలాంటిది, మేము తిరిగి వస్తాము అని. అలాగే మరి దేవుడు చేశాడు. దేవుడు ఎప్పుడైతే తన కత్తిని ఎత్తాడో, అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి తన కత్తిని ఎత్తాడో, వెంటనే అబ్రహామా స్టాప్ అని చెప్పేశాడు. ఎందుకంటే వాని మీద చెయ్యి వెయ్యొద్దు, అతన్నేం చెయ్యొద్దు, నేను నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకేయడానికి వెనుదీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడేవాడవని గ్రహించాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూశాడు. అంతే చూడండి, దేవుడు ఏం చెప్పాడు? చెయ్యొద్దు, బలి ఇవ్వద్దు అని చెప్పాడు. అంతేగాని అటు చూడు అక్కడ ఒక గొర్రె పొట్టేలు ఉన్నది అని ఏం చెప్పలేదు.
జస్ట్ అతని కన్నులు తెరవబడ్డాయి. అబ్రహాం కన్నులు తెరవబడ్డాయి. అబ్రహాం అలా చూడగానే అతనికి ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు కనబడింది. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. ఇలాంటి గొప్ప అద్భుతమైన సంఘటన జరిగినప్పుడు మనకు తప్పకుండా అనిపిస్తుంది కదా, దేవుడు చూసుకుంటాడు. అబ్రహాం కూడా అలాగే అనుకున్నాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. నీ జీవితంలో కూడా దేవుడే చూసుకుంటాడు. మనము అనుకోని రీతిలో మనం అనేక రకాలుగా సహాయాలు పొందుతూ ఉంటాము, సమృద్ధిగా పొందుకుంటూ ఉంటాం. ముర్రే అనేటువంటి ఒక దైవ భక్తుని గురించి మీకు తెలుసు కదా. ఆయన కూడా ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. అతడు ఆ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలందరి కొరకు ఒక్కొక్కసారి ఆహారమే ఉండదు, కానీ అతడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అందరూ ప్లేట్లు పట్టుకొని ఉంటారు సిద్ధంగా, కానీ ఆహారం ఉండదు ఇంట్లో, కిచెన్లో. అయితే అతడు ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుత రీతిగా సమృద్ధిగా వారికి ఆహారము, సమృద్ధి అయిన బ్రేక్ఫాస్ట్, సమృద్ధి అయిన లంచ్, సమృద్ధి అయిన డిన్నర్, ఇలా ప్రతిసారి కూడా దేవుడు వారికి ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. అందుకే దేవుడే చూసుకొనును అన్న విషయం అతని జీవితంలో కూడా నిజమైంది. మన జీవితాలలో కూడా నిజం అవుతూ ఉంటుంది. మనం గమనించాం, చాలాసార్లు గమనించాం. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉండండి, గమనించండి. ఒక్కొక్కసారి మనం అనుకోవాలి, మనం రాసి పెట్టుకోవాలని. ఎందుకంటే ఏ సమయంలో ఎలాంటి స్థితిలో మనకు సహాయం దొరికింది. నేను దిక్కులు చూస్తూ ఉన్నాను, నాకేం తోచలేదు అన్న స్థితిలో నాకు ఇదిగో ఇలాంటి సహాయం వచ్చింది అని ఎన్నిసార్లు మీరు ఫీల్ అయి ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా సహాయం లేకుండా నిన్ను వదిలిపెట్టలేదు. అదొకటే కాదండి, మనం ఎక్కడైనా ఒక హాస్పిటల్లో మనము ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏ డాక్టర్ను కలవాలి దిక్కులే తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనల్ని గైడ్ చేస్తారు, ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. మరి ఆ బ్యాంకులలో మనకు సహాయం లేదు, మనకు తెలియడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ సమయంలో ఎవరో ఒకరు వచ్చి మనకు గైడ్ చేస్తారు. ఎవరో ఒకరు వచ్చి మనల్ని పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మనకు సహాయం చేసేవాళ్ళు. లేదా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా పనికి మనము ప్రయత్నిస్తున్నాము, ఆ పని గురించి మనకు సహాయం కావాలి అన్నప్పుడు మనకు తెలియని రీతిగా ఎవరో ఒకరు వచ్చి సహాయపడిన అనుభవం మీకున్నదా? అలాంటి అనుభవాలు మనకు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఈ దినం జ్ఞాపకం చేసుకోనండి. దేవుడే చూసుకుంటాడు అన్న విషయము మన జీవితంలో ఎలా నెరవేరుతున్నదో ఇది అనుభవపూర్వకంగా మనము అనుభవించి తెలుసుకునేది. అందుకే దేవుడు మంచివాడు అని రుచి చూసి తెలుసుకోమని దావీదు చెప్తున్నాడు. రుచి చూసి తెలుసుకోనండి, యెహోవా ఉత్తముడు అని. మన జీవితంలో దేవుడు ఉత్తముడైన దేవుడు ఉన్నాడు, అద్వితీయుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. మన జీవితంలో కూడా అలాంటి గొప్ప గొప్ప ఆశ్చర్యంలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోవద్దు, దేవుణ్ణి నిందించవద్దు. నాకింత సహాయం లేకుండా ఉన్నానే అని ఎప్పుడు అనుకోవద్దు. మనమందరం కూడా ధనవంతులమే, మనం ఎవరం కూడా పేదవారం కాదు. మనకు ప్రతిసారి అవసరమైనప్పుడంతా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. తెలియని రీతిగా ద్వారములు ఓపెన్ అవుతున్నాయి, తెలియని రీతిగా మనకు శాంతి కలుగుతున్నది, సమాధానంతో మనం ఉంటున్నాం, ఏ దిగులు చింత లేకుండా ఉండగలుగుతున్నాము. పరిస్థితులన్నీ కూడా మనము ఎంతో భయంకరంగా ఊహించుకున్న పరిస్థితులు అనుకోని రీతిగా అది సమాధాన స్థితిలోకి వస్తున్నాయి. మనం అనుకుంటాం, భయపడతాం, ఇదిగో రేపు పొద్దున్నే వచ్చి ఆ అప్పులవాడు ఎంతగా నన్ను వేధిస్తాడో, ఈ ఇల్లును ఖాళీ చేయమని చెప్పారు, ఎలా ఉదయానికి వచ్చి ఓనర్ వచ్చి మనల్ని వేధిస్తాడేమో అని దిగులు పడుకున్నామా? ఉదయకాలంన ఏమీ జరగదు, సమస్తము శాంతియుతంగా పరిష్కారం అయిపోయి ఉంటుంది. ఎలా అయిపోయి ఉంటుందో మనకే తెలీదు. ఎంత ఆశ్చర్యం కదా. ఇలాంటి స్టోరీస్ మనం చాలా విని ఎంతో సంతోషించి ఉంటాం. మన జీవితాల్లో కూడా అలాంటి అనేకమైన సంతోషకరమైన సంఘటనలు జరిగాయి. అవి గుర్తు తెచ్చుకుందాం, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనము చాలా ధనవంతులం, అంటే డబ్బులో కాదు, మనము కంఫర్ట్స్లో కాదు, కానీ మనము నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి
మనము ఎంతో ధనవంతులము. ఆయన నిత్యము కూడా తన తన యొక్క నిరంతరము ఒకే రీతిగా ఉన్న హస్తముతో మనల్ని కాపాడుతూ ప్రతి పరిస్థితిలో నుంచి కూడా మనల్ని క్షేమంగా తీసుకొస్తున్నాడు. ఈ గొప్ప నమ్మకము, విశ్వాసం మనం కలిగి ఈ దినమంతా కూడా మనము క్షేమంగా గడుపుదాం గాక. దేవుడు ఈ కృపావార్తను దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, కృపామయుడ, నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. దేవా, నీ వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరు. అవును ప్రభా, మేము ధనవంతులమే. ఎందుకంటే మాకు ఏదీ లేని స్థితిలో కూడా మీరు అద్భుత రీతిగా అనుదినము సమస్తమును జరిగిస్తున్నారు. ప్రభా, నీకు వందనములు. మాకు ఇది లేదు, ఇంక ఇది కాదు, ఈ పరిస్థితి మేము ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు అనుకున్న ప్రతి సమయంలో కూడా తండ్రి, మీరు మా ఎదుట గొప్ప అద్భుతమైన మీ యొక్క ప్రావిడెన్స్, మీ యొక్క గొప్ప సమకూర్పును మాకు అనుగ్రహించడం ద్వారా తండ్రి మా యొక్క పేదరికాన్ని తొలగిస్తున్నారు, మా అవసరతలు తీరుస్తున్నారు. ఎప్పటికప్పుడు మేము సమృద్ధిగా జీవిస్తున్నాం. ఎప్పటికప్పుడు మాకు కావాల్సినవి మీరు అనుగ్రహిస్తున్నారు. ఎప్పటికప్పుడు మాకు సహాయం అందుతున్నది. ఎప్పటికప్పుడు తండ్రి మేము దీవించబడుతున్నాం తండ్రి. ప్రభా, నీ యొక్క నమ్మదగిన కృపను మేము చూస్తున్నాం, రుచి చూస్తున్నాం. ఉత్తముడవని రుచి చూస్తున్నాం. ప్రభా, నీకే వేలాది వేల స్తోత్రములు. ఈ దినమంతా మాకు తోడైందండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు ఘనతను మీరు సహాయం ఘనతనిచ్చి తండ్రి మమ్మల్ని అద్భుత రీతిగా వాడుకొనండి. పిల్లలందరినీ, విద్యార్థులందరినీ కూడా దీవించి వారి వారి ప్రయత్నాలలో సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి తండ్రి. మరి వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి ప్రభా. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారందరినీ స్వస్థపరిచిన సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయండి. ఈ సమయంలో ఎవరైతే ఏ ప్రయత్నాలలో ఉన్నారో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలం చేయండి. ప్రతిసారి ప్రతి పరిస్థితిలో మీరు అద్భుత రీతిగా కాపాడుతారు, అద్భుత రీతిగా నడిపిస్తారు, అద్భుత రీతిగా ప్రతి ఒక్కరిని దీవిస్తారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నూతన ద్వారాలు ఓపెన్ అవుతున్నందుకే నీకు వందనములు. మా ప్రభా, నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానంను ఇస్తున్నందుకే నీకు వందనములు. స్వస్థతనిస్తున్నందుకే నీకు వందనములు. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. మరి యుద్ధ వాతావరణం తీసివేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించి వారిని కనికరించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి సంపూర్ణ సమాధానకర స్థితిని మాకు అనుగ్రహించండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి తండ్రి. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ తమ హృదయాలను మార్చుకొని నీ సన్నిధికి రాగలుగున్నట్లుగా మీరే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, అన్యాయం జరిగిన వారు న్యాయం కొరకు పోరాడుతుండగా వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.